హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వెంకటలక్ష్మి బ్లాగ్స్. గాయ్స్, మై నేమ్ ఇస్ తిరుపతి యాదవ్. ఎక్కువ కామెంట్స్ ఏమొచ్చినాయంటే, బ్రో మేము కొత్తగా నాటుకోళ్ల ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అలాగే ఎలాంటి ప్లేస్లో పెట్టాలి, ఆ షెడ్ ఎంత విస్తీర్ణంలో వేసుకోవాలి, అలాగే ఏ బ్రీడ్ తెచ్చి పెంచితే బాగుంటుంది, అలాగే వాటికి ఇచ్చే మేతలు అట్లా వ్యాక్సిన్ గురించి ఒక వీడియో చేసి పెట్టమని చెప్పి చాలా సజెషన్ వచ్చిండే. కామెంట్స్లో ఎక్కువగా అడిగారు. ఆ మేరకు నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. నేను 2 months బ్యాక్ ఒక వీడియో చేసిన, ఎలాంటి వాళ్ళు ఫామ్ పెట్టాలి, ఎలాంటి వాళ్ళు ఫామ్ పెట్టకూడదు అని చెప్పేసి వీడియో చేసి పెట్టిన. ఆ వీడియోకు కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఎక్కువగా. బ్రో, మీరు ఈ ఫీల్డ్లోకి ఎక్కువగా ఎవరిని రానియకుండా మీరే డెవలప్ చేసుకొని మీరే బిజినెస్ చేయాలని చూస్తున్నారు, అందుకే మీరు ఈ ఫీల్డ్ గురించి అంతా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి కామెంట్స్ వచ్చినాయి. బ్రో, ఈ నెగిటివిటీ అనేది ఏం లేదు. నేను ఫేస్ చేసిన అనుభవాన్ని ఆ వీడియోలో పంచుకున్నా. అలా చాలా మంది కూడా కరెక్ట్ అని చెప్పారు. బ్రో నిజమే బ్రో, మాకు ఎట్లా జరిగింది అని చెప్పేసి అన్నారు. కాకపోతే నేను చెప్పిన విషయం ఒక 100 మంది చూస్తారు, 100 మందికి నచ్చాల్సిన అవసరం లేదు. అందులో కొంత నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. నేనైతే నా అనుభవాన్ని మొత్తం అందులో షేర్ చేసుకున్నాను. ఎలాంటి వాళ్ళు పెడితే బాగుంటుంది, ఎలాంటి వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్ట్లో ఉంటుంది గైస్, అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. తర్వాత వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా వస్తుంది ఆ వీడియో. నాటుకోళ్ల ఫామ్ ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుందంటే, మీరు వ్యవసాయం చేసుకుంటూ దీన్ని వ్యవసాయానికి అనుబంధ రంగంగా చూసుకుంటూ ఉంటేనే బాగుంటుంది. లేదు వ్యవసాయం లేదు, మాకేం లేదు, మాకు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం మీరు వేరే జాబ్ చేసుకుంటూ దీన్ని చూసుకుంటట్టయితే పెట్టుకోవాలి. మొత్తం దీనిపైన డిపెండ్ అయ్యి పెట్టుకోకూడదు. ఇది నా సజెషన్, గుర్తుపెట్టుకోండి. మీ నాటుకోల్ ఫామ్లో దిగేటప్పుడు ఇది తక్కువ బడ్జెట్లో పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మన అనుభవం వచ్చిన తర్వాత మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఫస్ట్ 1 లక్ష రూపాయలు పెట్టుకొని మనకి షెడ్డుకు ఎక్కువ ఖర్చు చేయకుండా 40,000 30,000 లోపు అయ్యేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఫామ్ మనం కోళ్ళకు ఉండడానికి ఫామ్ వేసుకోవాలి కదా. కోళ్ళ ఫామ్ని ఏ విధంగా నిర్మించాలని చెప్పేసి ఒక వీడియో చేసిన. ఆ వీడియో ఇక్కడ ఐకార్ట్లో ఉంటుంది. ఈ వీడియోని చూడండి గాయస్. ఫామ్ ఏ విధంగా వేయాలని చెప్పేసి లో కాస్ట్లో నేను వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కోళ్ళను మాత్రం ఎప్పుడు ఫ్రీ రేంజ్లో పెంచాలి. మొత్తం ఎనీ టైం మొత్తం లోపల ఫామ్లో పెట్టి మాత్రం అసలు పెంచకూడదు. అలా పెంచితే మాత్రం మనం మొత్తానికి లాస్ అవుతాం. ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి కోళ్ళను కాపాడుకోవడానికి షెడ్ ఉండాలి. మిగతా టైంలో మొత్తం బయటనే ఫ్రీగా తిరుగుతూనే ఉంటేనే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. ఫస్ట్ మనం అద్దె ఎకరాల్లో స్టార్ట్ చేయాలి నాటుకోళ్ల ఫామ్ని. అద్దె ఎకరాలు ఎందుకంటే ఒక సైడ్ మొత్తం పొడుగు 30 ఫీట్లు, అడ్డం 20 ఫీట్లు వేసుకున్నా. ఫస్ట్ మనం కొత్తగా దిగుతున్నాం కాబట్టి జాతి కోళ్ళు పెడితే చాలా బాగుంటుంది. జాతి కోళ్ళు పెడితే లాభం ఏంటంటే అవి ఎక్కువగా మంచిగా ఫీడ్ తిని మంచిగా బరువు పెరుగుతాయి. చాలా వాటికి డిమాండ్ కూడా బయట బాగానే ఉంటుంది మార్కెట్లో. అంటే నాటుకోళ్ళు ఉంటాయి కదా, నాటుకోళ్ళు జాతి కోళ్ళు తేడా ఏంటిదంటే, జాతి కోళ్ళు సేమ్ ఫీడ్ తింటాయి, నాటుకోళ్ళు సేమ్ ఫీడ్ తింటాయి. కాకపోతే ఇవి త్వరగా బరువు వస్తాయి, అవి త్వరగా బరువు రావు. వాటికి ఎలా పెంచాలంటే, నాటుకోళ్ళని మనకు ఒక వ్యవసాయం భూమి ఉండి ఆ భూమిలో ఒక 20-30 పెట్టెలను పెంచుకుంటూ మనం రోజులో ఒకసారి గింజలు వేస్తే సరిపోతుంది. మన వ్యవసాయ పొలంలో చూసుకుంటున్నాం కాబట్టి మొత్తం గడ్డి, పురుగులు అవి చాలా మస్తు ఉంటాయి. అవి తిని పెరుగుతాయి అవి నాటుకోళ్ళు అయితే. మనం కమర్షియల్గా పెంచాలనుకుంటే మాత్రం ఈ జాతి కోళ్ళే చాలా బెస్ట్. మనం ఫస్ట్ ఫామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కేవలం ఒక 10 పెట్టెలు 2 పుంజులతో స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత వాటికి ఏమేమి ఫీడ్ వేయాలి, ఎంత ఫీడ్ కాస్ట్ అవుతుంది అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ ఫీల్డ్లో దిగినాక మాత్రం మనం 6 monthsలో 1 yearలో అయితే లాభాలు అయితే అస్సలు రావు. మనం ఫస్ట్ మంచి బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవాలి. ఫామ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత చుట్టుముట్టు ఫెన్సింగ్ చేసుకుని అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం బ్రీడర్స్ని తేవాలి. బ్రీడర్స్ అంటే ఎగ్స్కు రెడీగా ఉన్న పెట్టెలు తీసుకురావాలి. ఒక 10 పెట్టెలు 2 పుంజులు అలా తీసుకొచ్చిన తర్వాత మనకు పెట్టెలు ఎగ్స్ పెడతాయి. ఎగ్స్ పెట్టి పిల్లలు తీస్తాయి. మన దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కువగా ఎప్పుడు తీస్తాయంటే మన దసరా నుంచి తర్వాత డిసెంబర్ జనవరి వరకు పిల్లలు బాగా తీస్తాయి. ఆ టైంలో కోళ్ళు అప్పుడు కనీసం ఒక్కో కోడి 5 పిల్లలు తీసినా 10 కోళ్ళు కదా, 50 పిల్లలు అయితే ఆ 50 పిల్లలు మీకు కరెక్ట్గా టైం టు టైం వ్యాక్సినేషన్ ఇచ్చి, తర్వాత వాటికి మంచిగా ఫీడ్ ఇచ్చి, అంత వాటర్ చేసి అంత మంచిగా 2 months పెంచిరనుకో, 2 months 1 month పెంచిరనుకో, ఒక్కొక్క కోడి పిల్ల మినిమం ఒక తక్కువ 500 రూపాయలు అవుతుంది. అట్లా మీరు 50 కోడి పిల్లలు మీరు పెంచినట్లయితే 500 × 50 మొత్తం 25,000 రూపాయలు వస్తుంది. మీ ఖర్చులు అందులో ఒక 5,000 తీసేసిన 20,000 మిగులుతాయి మీకు ఒక 50 పిల్లల మీద. అట్లా ఫీల్డ్లో ఎన్ని కోడి పిల్లలు కాపాడుకుంటే అంత అమౌంట్ అనేది ఉంటుంది ఈ నాటుకోళ్ల సెట్లో. కాకపోతే చాలా రిస్కీ ఉంటుంది. రిస్కీ అంటే వాటి పిల్లలు చనిపోకుండా కాపాడుకోవాలి. డైలీ ఫామ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. బయటి వాళ్ళని ఎవరిని రానివ్వకూడదు మన ఫామ్లోకి. రానిస్తే మొత్తం డిసీజ్ వస్తుంటాయి కోళ్ళ.
ఈ జాతి కోళ్ళలో మనకు ఎక్కువగా పిల్లలు పెంచడం అనేది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. మనం రిస్క్ చేయకుండా ఎక్కువగా మనం ఎగ్స్ కూడా సేల్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఒక గుడ్డు వచ్చేసి 150-250 మధ్యలో ఉంటుంది. మన ఏరియాని బట్టి రేటు మారుతుంది. ఎక్కువ రిస్క్ తీసుకున్నోళ్ళు గుడ్లు అమ్మేస్తుంటారు. మన ఫార్మ్స్ స్టార్ట్ చేసినాక పెట్టెలకు ఏం ఫీడ్ చేయాలంటే పెట్టెలకు వడ్లు, తర్వాత మన మక్కలుంటాయి కదా! ఆ మక్కలివ్వాలి గుడ్లు పెట్టే పెట్టెలకు. అట్లా వడ్లు, మక్కలు ఇవ్వడం వల్ల కోళ్ళు మంచి ప్రోటీన్ అంది గుడ్లు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత పుంజులకొచ్చేసి నానబెట్టిన వడ్లు, సద్దలు, రాగులు ఈ 3 నానబెట్టి ఈవినింగ్, మార్నింగ్ ఇవ్వాలి. ఒకసారి మాత్రం ఎగ్ ఇస్తే సరిపోతుంది. గుడ్డు ఇవ్వాలి రోజు ఒకసారి. నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఉంటుంది కోళ్ళకి. మనకు పుట్టిన 1 వీక్ లోపు చిన్న పిల్లలకైతే లసోటా, తర్వాత గంబోరా ప్లస్, తర్వాత ఫోల్ఫాక్స్, తర్వాత లసోటా బూస్టర్, తర్వాత ఆర్‌డి ఇవల్ల వ్యాక్సిన్లు ఉంటాయి. ఈ వ్యాక్సిన్ గురించి పూర్తిగా అవగాహన తెలుసుకొని మనకు కోళ్ళకు వేసుకుంటే ఎలాంటి రోగాలు రాకుండా కోళ్ళను కాపాడుకోగలం. ఈ వ్యాక్సిన్‌తో పాటు నెలకోసారి కోళ్ళకు డీవార్మింగ్ చేసుకోవాలి. డీవార్మింగ్ అంటే కోళ్ళ లోపట నులి పురుగులు ఉంటాయి. మనం ఎంత ఫీడ్ తిన్నా ఎంత తిన్నా లావు కావు, బక్కగానే ఉంటాయి ఆ పురుగులు ఉంటే. ఆ పురుగులు పోవాలంటే డీవార్మింగ్ కంపల్సరీగా వేసుకోవాలి నెలకోసారి మన ఫామ్‌లో. అలా వేసుకుంటే కోడి పిల్లలు, పెట్టలు, పట్టాపుంజులు అనేది మంచిగా హెల్తీగా పెరుగుతాయి. త్వరగా బరువు పెరుగుతాయి. తర్వాత వీటితో పాటు వీటికి ఫీడ్ కాస్ట్ కూడా చాలా అవుతుంది. వడ్లు, సద్దలు, రాగులు ఇవి మనకు 50 కేజీల వడ్లు బయట ఎంతున్నాయంటే క్వింటాలు రూ. 3000 ఉన్నాయి. తర్వాత కేజీ సద్దలేమో రూ. 40 ఉన్నవి. కేజీ రాగులేమో రూ. 60 ఉన్నవి. వీటికి ఫీడ్ కాస్ట్ చాలా అవుతుంది. కాబట్టి మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటుంది ఈ జాతి కోళ్ళలో మాత్రం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వేరే పని చూసుకుంటూ ఉంటేనే బాగుంటుంది. వ్యాక్సినేషన్ టైం టు టైము అబ్జర్వేషన్ ఉండాలి. మనమైతే కంటిన్యూగా ఎప్పుడు 24 అవర్స్ మాత్రం ఫామ్‌లో మాత్రం ఒక వ్యక్తి ఉండాలి. వ్యక్తి ఉండి వాటికి ఫీడ్ వేసుకుంటా, వాటర్ చూసుకుంటా ఉండాలి. కాకపోతే పొద్దుగాల 3 గంటలు, సాయంత్రం 3 గంటల పని ఉంటుంది. అంటే కోళ్ళు ఎన్ని ఎక్కువ ఉంటే అంత పని మాత్రం కూడా ఎక్కువ ఉంటుంది ఈ ఫీల్డ్లో మాత్రం. కాకపోతే మనం పెట్టి వేరే వాళ్ళకు అప్పచెప్పి మనం అప్పుడప్పుడు చూసుకున్నామంటే వర్కౌట్ కాదు. ఒక సంవత్సరం 6 మంత్స్ అయితే మీకే తెలిసిపోతుంది ఇది మనం అనుకున్నంత ఈజీ కదా రాబాయ్, దీన్ని ఇప్పుడు అబ్జర్వేషన్ చూసుకుంటూ పెంచుకుంటేనే చాలా బాగుంటుంది అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా అంటూ వస్తుంది. అప్పుడు మీరు మంచిగా మంచిగా ఉంటాం అనుకుంటే ఈ ఫీల్డ్లోకి వస్తే బాగుంటుంది. మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టి వదిలేస్తే మాత్రం వేస్ట్. అసలు మీ మనీ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. మీరు మంచిగా ఒక రేంజ్కి తీసుకెళ్తాం అనుకుంటే మాత్రమే దిగితే బాగుంటుంది. కొంచెం రిస్క్ చేసి అన్నిటికీ కొంచెం రిస్క్తో పాటు కొంచెం మనీ, టైం పెట్టాలి. ఈ కోళ్ళ ఫామ్లో చాలా బాగుంటుంది. రిస్క్ అయితే ఉంటుంది, ఏ బిజినెస్ అయినా రిస్క్ ఉంటుంది. కాబట్టి మనమైతే దీని మీదనే ఉండి చూసుకునే ఒక వ్యక్తి అయితే ఉండాలి. మనం లేకున్నా సరే వేరే వాళ్ళని పెట్టి చూసుకుంటూ మనం అప్పుడప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మొత్తానికే దీని మీద డిపెండ్ అయ్యి ఇదే పెడతామైతే కష్టమవుతుంది. ఈ వ్యవసాయం చేసుకుంటూ ఈ జాతి కోళ్ళ ఫామ్ కానీ నాటుకోళ్ళ ఫామ్ చేస్తే మాత్రం చాలా మంచి లాభాలు ఉంటుంది. నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ అనుకున్నప్పుడు మాత్రం బ్రీడ్ సెలెక్షన్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. మన దగ్గర ఎంత మంచి బ్రీడ్ ఉంటే మనకు కస్టమర్స్ కూడా మంచి కస్టమర్స్ వస్తారు. మన ఎంత దూరం ఉన్నా వచ్చి మన దగ్గరకు వచ్చి తీసుకెళ్ళి వెళ్తారు. మన కోళ్ళకు మంచి బ్రీడ్ సెలెక్షన్ చేసుకొని కోళ్ళ గురించి తెలిసిన వాళ్ళని అడిగి మంచి బ్రీడ్ తీసుకొచ్చి పెడితే బాగుంటుంది. మన మంచి బ్రీడ్ పెడితే అసలు మౌత్ టాక్ తోటే అంత ఫేమస్ అయిపోతాం. మన పలానా వ్యక్తి దగ్గర మంచి బ్రీడ్ ఉంది, ఇది తక్కువ రేట్లో ఇస్తున్నాడు మంచిగా అని చెప్తే ఇట్లా అంత మౌత్ టాక్తో స్ప్రెడ్ అయ్యి అంత మన ఫామ్ బాగా రన్ అవుతుంది. దాంతో పాటుగా మనకు కొంచెం సోషల్ మీడియా కూడా ప్రమోట్ చేసుకోవాలి మన ఫామ్ని. మాది ఈ కోళ్ళు రాబాయి, ఈ కోళ్ళు ఇది మావి, మేము ఇట్లా పెంచుతున్నాం అని చెప్పి ప్రమోట్ చేసుకుంటే మన బిజినెస్ కూడా అందరికీ తెలిసిపోయే అవకాశం ఉంటుంది. దీనిలకు ఈ నాటుకోళ్ళ ఫామ్లో మాత్రం ఒకటి సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే మనం పెంచుతున్న వాళ్ళ మాటలని ఆసి మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. మనకు అలా సోషల్ మీడియా చేయలేం బ్రో, సోనాలి, రాజశ్రీ బ్రీడ్ తెచ్చుకుంటే అవి మాత్రం తీసుకెళ్తారు. మంచి బ్రీడ్ పెట్టుకోవాలి ఫామ్లో. మంచి బ్రీడ్ పెట్టుకుంటేనే మనకు ఫామ్ కూడా మంచిగా రన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి కోళ్ళని తీసుకొచ్చి పెంచితే మాత్రం చాలా బాగుంటుంది. దీనిలోకి వచ్చే ముందు బయట ఒక అండర్ గ్రౌండ్ వర్క్ చేయండి. అంటే ఫామ్ పెడితే ఎలా ఉంటుంది, ఏ బ్రీడ్ పెట్టాలి, వాటికి వ్యాక్సినేషన్ ఏంది అని మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి అందరిని తెలుసుకొని ఇంట్లోకి పెట్టాలా, రావాలా వద్దా అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే అడిగేసి చేస్తే మాత్రం బాగుంటుంది. మీరు ఉన్న పని మొత్తం వదిలేసి ఇంట్లోకి వచ్చి నేను చేస్తా అంటే మాత్రం చాలా రిస్క్లో పడిపోతారు. దీనికైతే డిమాండ్ ఉంది. కాకపోతే సప్లై కూడా చాలా తక్కువ ఉంది. ప్రాపర్ ఒక ఐడియా తోటి పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకొని మాత్రం ఈ నాటుకోళ్ళ షెడ్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగా రన్ చేయవచ్చు.
వాటితో పాటుగా మనకు మెయిన్ మన దగ్గర ఒక డబ్బు ఉంటే బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఈ నాటుకోళ్ళకు కానీ జాతి కోళ్ళకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. కానీ ఎక్కువగా పెంచే వాళ్ళు మాత్రం తక్కువ ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు.